ఇంకొక అద్భుతమైన ఫార్ములా స్త్రీల కోసం చెప్తున్నా. ఈ ఏదైతే బూరుగు చెట్టు ఉందో దీన్ని నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 మాసాల్లో ఏదో ఒక టైం తీసుకుని మీరు దీన్ని జాగ్రత్తగా ఇలా నరకాలండి. కొద్దిగా పై తాట కట్ అయ్యే వరకు ఇలా క్రాస్గా నరికి ఇక్కడ ఏదైనా ఒక ఆకు లాంటిది కట్టుకోండి. మోదుగాకు లాంటిదో, మర్రాకో, నేరేడాకో ఏదో ఒకటి ఇక్కడ కట్టండి. కడితే ఈ జిగురు ఈ ఆకు పైనుంచి పడి కింద పడుతుంది. ఆ జిగురుని జాగ్రత్త చేసుకోండి. దీన్ని మోచ రస్ అంటారు. ఏమంటారండి? ఈ బూరుగు చెట్టు నుంచి వచ్చే జిగురుని మోచ రస్ అంటారు. ఇది ఎంత అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇందులో. ధాతు వృద్ధికర ఔషధాల్లో ఈ జిగురుని కలిపితే ఏదైతే మీకు లేహ్యాలు కానీ ధాతు వృద్ధికి పనిచేసే పౌడర్లు కానీ ఉన్నాయనుకోండి, వాటిలో ఈ పౌడర్ ఇది కూడా లైట్గా నేతిలో వేపించుకుంటే చక్కగా చూర్ణం అవుతుంది. దానిని కలుపుకుని కనుక తింటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే పౌడర్ని మీరు నీళ్ళలో కలిపి నోరు పుక్కిలింతే ఈ రస ఔషధాలు తిన్న వాళ్ళకి నోరు పుండు పడుతుందండి. ఏది పాదరసంతో చేసిన ఔషధాలు తినటం వల్ల అది కరెక్ట్గా శుద్ధి చేయనప్పుడు ఈ రసం యొక్క శక్తి వల్ల నోటికి అల్సర్స్ వచ్చి పుళ్ళు పడతాయి, నోరు పళ్ళు కూడా చాలా సలుపులు వస్తాయి. అప్పుడు ఈ బూరుగు జిగురు అనేదాన్ని మనం పుక్కిలింతే కూడా తగ్గుతుందండి. లేదు ఉదయం ఒక 600 mg, సాయంత్రం ఒక 600 mg కూడా మీరు లోపలికి కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఈ రస ఔషధాలు తినటం వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేదాన్ని తొలగించడంలో ఈ బూరుగు జిగురు అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. అర్థమైంది కదండి? ఏ విధంగా తీయాలో చెప్పాను కదా. ఆ విధంగా మీరు బూరుగు జిగురుని తీసుకుని ఆ జిగురుని లైట్గా నెయ్యి తడి పొడిగా వేసి వేపించుకుని దాన్ని చూర్ణం చేసుకోండి. చూర్ణం చేసుకున్న తర్వాత ఆ చూర్ణాన్ని మీరు ఒక 600 mg ఉదయం సాయంత్రం పాలతో తీసుకోండి. అదేవిధంగా దాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళతో నోరు పుక్కిలించండి. గార్గిల్ చేయటం అంటాం కదా, అలాగే రోజు 4-5 సార్లు చేస్తే ఆ రసం పట్టుకోవడం వల్ల నోరు ఏదైతే పుండు పట్టిందో అది చాలా బాగా తగ్గుతుందండి. అదే చూర్ణాన్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా కాకుండా 2500 mg వరకు, అంటే ఒక పావు తులం 2.5 grams వరకు స్త్రీలు స్నానం చేసిన మొదలు ఒక 3 నెలలు కంటిన్యూగా ఉదయం పరగడుపున పాలల్లో కలుపుకుని తాగితే ఎంత చూర్ణం ఉందో అంత పటికి బెల్లం కలుపుకోండి. కలుపుకుని ఒక మీడియం స్పూను ఒక కప్పు పాలలో వేసుకుని కనుక మీరు జాగ్రత్తగా తింటా ఉప్పు, కారం, పులుపు తగ్గించి తినండి. ఒక 5-6 నెలలు తప్పనిసరిగా కన్సీవ్ అయ్యి మీరు అంటే 90% గ్యారంటీ ఉందండి ఈ బూరుగు జిగురు వల్ల. స్త్రీలకి సంతానం కలగడానికి అంత అద్భుతమైన ఔషధం ఈ బూరుగు చెట్టు యొక్క జిగురు అండి.